అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జపాన్ లో ఉన్న రెబల్ స్టార్ యంగ్ ప్రభాస్ సేఫ్ గా ఉన్నారు. జపాన్ లో భూకంపం నేపథ్యంలో ఆయన క్షేమంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ క్షేమంగానే ఉన్నారని డైరెక్టర్ మారుతి స్పష్టం చేశారు. బాహుబలి ది ఎపిక్ ప్రచారంలో భాగంగా హీరో ప్రభాస్ నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్ లో పర్యటిస్తున్నారు. అయితే అక్కడ రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.6గా భూకంపం తీవ్రం నమోదైంది. భూకంపంతో డార్లింగ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై స్పందించిన డైరెక్టర్ మారుతి తాను ప్రభాస్ తో మాట్లాడానని, ఆయన సురక్షితంగా ఉన్నారని, ఆందోళన అవసరం లేదని అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, జపాన్ తీరంలో ఇవాళ నిన్న 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. హోన్షు ద్వీపానికి ఉత్తరాన ఉన్న అమోరి ప్రాంతానికి సమీపంలో సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని, సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా జపాన్ వాతావరణ సంస్థ అయితే హెచ్చరించింది. సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపింది. దీంతో తీవ్ర ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనకైతే గురవుతున్నారు. అయితే అదే టైంలో అక్కడ జపాన్ లో ఉన్న రెబల్ స్టార్ యంగ్ హీరో టాలీవుడ్ సెన్సేషన్ ప్రభాస్ ఇక్కడే ఉన్నారు. అయితే ప్రభాస్ సేఫ్ గా ఉన్నారు. జపాన్ లో భూకంప నేపథ్యంలో ఆయన క్షేమంపై అభిమానులు నిన్నటి చేతి ఒక ఆందోళన కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ క్షేమంగానే ఉన్నారంటూ కూడా రాజసాబ్ డైరెక్టర్ మారుతి స్పష్టం చేశారు. బాహుబలి ది ఎపిక్ ప్రచారంలో భాగంగా ప్రభాస్ తో పాటు నిర్మాతలు శోభు యార్లగడ్డ వీళ్ళిద్దరు కూడా జపాన్ లో పర్యటిస్తున్నారు. అయితే నిన్న రాత్రి అక్కడ భారీ భూకంపం అయితే సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.6గా భూకంపం అయితే నమోదైంది. సో మొత్తానికి కొద్దిసేపటి కిందటే డైరెక్టర్ మారుతి కూడా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. డార్లింగ్ అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు కాబట్టి దీనిపై స్పందించిన డైరెక్టర్ మారుతి తాను ప్రభాస్ తో కొద్దిసేపటి కిందటే మాట్లాడని, ఆయన సురక్షితంగా ఉన్నారని, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ కూడా మారుతి చెప్పడం జరిగింది. జపాన్ లో ఉన్నటువంటి ప్రభాస్ సేఫ్ గానే ఉన్నాడు. జపాన్ లో భూకంప నేపథ్యంలో ప్రభాస్ ఎలా ఉన్నాడు ఏంటి అంటూ కూడా నిన్న రాత్రి సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు అయితే ఆందోళన చెందడం జరిగింది. సో మొత్తానికి ప్రభాస్ జపాన్ పర్యటనలో భాగంగా ఆయన సేఫ్ గానే ఉన్నాడు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే జపాన్ ఉత్తర తూర్పు ప్రాంతంలో రాత్రి 11:15 భూకంపం సంభవించింది వైశాలి. దీంతో అక్కడ వాతావరణ శాఖ హకైడో, అమోరి, ఇవాటే ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం హకైడోలో ఉరాకావా, అమెరికాలో అమోరిలోని మత్తు ఒగవారా తీరాల్లో 40 సెంటీమీటర్ల మేర సునామీ అలలు తాకినట్లయితే అధికారులు వెల్లడించారు. మరోవైపు విపత్తు ధాటికి పట్టణంలోని ఒక హోటల్లో పరువు గాయపడినట్లయితే తెలుస్తోంది. అలాగే వివిధ ప్రాంతాలు చాలా మంది కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి అక్కడ ప్రచారంలో భాగంగా బాహుబలికి సంబంధించి, బాహుబలి ఎపిక్ దానికి సంబంధించి ప్రచారంలో భాగంగా ఉన్నటువంటి ప్రభాస్ అలాగే నిర్మాత శోభు యార్లగడ్డ అక్కడ పర్యటిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏమైందో ఏంటో అంటూ కూడా దీని నుంచి అభిమానులు ఆందోళన చెందడం జరిగింది ఈ వైశాలి. సో మొత్తానికి ప్రభాస్ అంటే వీళ్ళ టీం అందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. వీళ్ళున్న ప్లేస్ లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అక్కడ భూకంపం సంభవించారు, ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నారు అంటూ కూడా డైరెక్టర్ మారుతి రాజసాబ్, ప్రభాస్ తో రాజసాబ్ సినిమా చేస్తున్నటువంటి డైరెక్టర్ మారుతి కొద్దిసేపటి కిందటే సోషల్ మీడియా వేదికగా అభిమానులకై చెప్పడం జరిగింది వైశాలి. అయితే మరి జపాన్ లో సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రభాస్ టీం అక్కడి నుండి ఇమీడియట్ గా బయలుదేరే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి భూకంపం లేదు కాబట్టి అక్కడ ఉన్న ప్లేసుల్లో రేపు మళ్ళీ అంటే వాళ్ళ ప్రచార కార్యక్రమాలు, సినిమాకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ ఇవాళ ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. అంటే పరిస్థితిని దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు
భూకంపం సంభవించే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ ఈవెంట్స్ అయితే పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ కి అంటే ఇవాళ రాత్రికి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ వినోద్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.